ఈరోజైతే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే ఉంది గైస్. నేను ఏ పని చేసినా చక్కగా చేయను అన్నమాట. సో చక్కగా చేసినా అంటే అది పనే కాదు. సో అలా కట్ చేసానో లేదో చేయకోసుకుపోయింది. సో ఇక్కడైతే మా మమ్మ అయితే హెల్ప్ చేస్తుంది అన్నమాట వంట చేస్తుంటే. వంట అయిపోతుంది కాబట్టి రెడీ అయిపోవాలి మనం జల్దీ. ఈమె అయితే మా అత్తమ్మ అన్నమాట. మా అత్తమ్మ కన్నా వాళ్ళ మమ్మ అయితే మోడల్ ఉంటుంది. సో ఒక్కసారి చూడండి గైస్. అందరు రెడీ అవుతుంటే నేను పక్కకు పోయి డాన్స్ చేసి దానికైతే రెడీ అయిపోయినా నేనైతే. చిన్న ఫంక్షన్ అని చెప్పినా కదా. సో ఆ ఫంక్షన్ ఏంటంటే మా చెల్లి శారీ ఫంక్షన్ అయితే చేస్తున్నాం అన్నమాట. చెల్లి కూడా రెడీ అయిపోయి స్టేజ్ మీదకి అయితే వచ్చేసింది. ఇక మేము కూడా రెడీ అయి కూర్చున్నాం. గీమె అయితే మా చెల్లితో అయితే చాలా టైంపాస్ అయితే అవుతుంది. ఇక్కడైతే మా బాబాయ్ పిన్ని చెల్లికి అయితే పూలదండ అయితే వేస్తున్నారు. మా అబ్బి అయితే అందరికి హాయ్ చెప్తున్నాడు గైస్. ఇక్కడ మళ్ళీ మా చెల్లికి అయితే చంప మీద వీకేసిన అన్నమాట. ఇక్కడ చెల్లికి అయితే బట్టలు అయితే వేస్తున్నాం అన్నమాట. ఇక్కడైనా కొంచెం సోకులు పడదామంటే అక్క ఎప్పుడు చూసినా అడ్డం అయితే వస్తుంటది. ఇక్కడ మళ్ళీ మా చెల్లి అయితే దొరికేసింది. దానికి ఇంకోటి వీకేసిన అయితే అందరం అయితే తినేసినాం అన్నమాట. నేను అక్క మమ్మీ అయితే చాలా టైంపాస్ చాలా జోక్స్ అయితే వేసుకుంటా తినేసినాం. తినే లోపల ఇక్కడైతే సర్కస్లు చేస్తున్నారు అన్నమాట ఒక ఆయన అయితే. సో తర్వాత ఇక ఫ్యామిలీ మొత్తం సెల్ఫీ తీసుకుందామంటే తీసేసుకున్నాం. గ్యాప్లో కొట్టేసింది మా మరదలు అయితే నన్ను. సో ఇక డ్యాన్స్ అయితే చేసినాం కొంచెం సేపు. నాకు బోర్ కొట్టేసింది. ఇంకా ఇంటికి వెళ్ళేసి స్లీప్. ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.